తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన వెనుక ఉన్న కథ త్యాగాలతో, ఉద్యమాలతో నిండి ఉంది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేశారు. అయితే నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్న భావన మొదటి నుండి బలంగా ఉండేది. పెద్ద మనుషుల ఒప్పందం హామీలకే పరిమితం కావడంతో 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆనాడు విద్యార్థులు, యువకులు రోడ్లెక్కి చేసిన పోరాటంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. సదాశివపేటకు చెందిన శంకర్ లాంటి ఎందరో యువకులు తొలిదశ ఉద్యమంలోనే అమరులయ్యారు. కొంతకాలం పాటు ఉద్యమం చల్లారినట్లు కనిపించినా తెలంగాణ ప్రజల గుండెల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నివ్వురుగప్పిన నిప్పులా రగులుతూనే ఉంది. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతో ఉద్యమానికి కొత్త ఊపొచ్చింది. కె. చంద్రశేఖరరావు నాయకత్వంలో ఉద్యమం మలి దశకు చేరుకుంది. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ లాంటి కార్యక్రమాలు ఢిల్లీ పీఠాన్ని కదిలించాయి. శ్రీ కాంతాచారి లాంటి యువకుల ఆత్మార్పణం ఉద్యమానికి మరింత ఆజ్యం పోసింది. మేధావులు, ఉద్యోగులు, కార్మికులు, రైతులు, విద్యార్థులు ఇలా సమాజంలోని అన్ని వర్గాలు ఏకతాటిపైకి వచ్చి చేసిన చారిత్రాత్మక పోరాటం ఫలించింది. సుదీర్ఘ చర్చలు, రాజకీయ పరిణామాల తర్వాత ఫిబ్రవరి 2014లో భారత పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. అలా 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి దశాబ్దంలో తెలంగాణ గణనీయమైన ప్రగతిని సాధించింది. ముఖ్యంగా ఐటీ, వ్యవసాయం, సంక్షేమ రంగాల్లో రాష్ట్రం కొత్త శిఖరాలను అందుకుంది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు లాంటి పథకాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. హైదరాబాద్ ఐటీ రంగంలో తన సత్తా చాటుతూ ప్రపంచ దిగ్గజ కంపెనీలకు గమ్యస్థానంగా మారింది. 10 ఏళ్లలో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి దాదాపు 200% పెరిగి 5 లక్షల కోట్ల నుండి 15 లక్షల కోట్లకు పైగా చేరింది. తలసరి ఆదాయంలో కూడా దేశంలోని అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. తెలంగాణ 2వ దశాబ్దంలోకి అడుగుపెడుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం జనానికి కొత్త హామీలతో ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. కవి అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ఆవిర్భావం ఒక చారిత్రక విజయం. 12 ఏళ్ల ప్రయాణంలో సాధించిన విజయాలు ఎన్నో. ఐటీ ఎదుగుదల లక్షల కోట్లకు చేరాయి. వ్యవసాయ ఉత్పత్తి బాగా పెరిగింది. అయితే ఈ ప్రగతి ఫలాలు అందరికీ సమానంగా అందాలన్నదే ప్రజల ఆకాంక్ష. నిరుద్యోగ సమస్య, రైతుల సవాళ్ల లాంటివి ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది. ప్రస్తుత ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికను ఆవిష్కరించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం 2వ దశకు కూడా ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగానే ప్రారంభిస్తున్నారు. ఇవన్నీ తెలంగాణ ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు తెస్తాయో చూడాలి. రాజకీయ పార్టీలు మారవచ్చు, నాయకులు మారొచ్చు, కానీ తెలంగాణ సాధన వెనుక ఉన్న అసలైన స్ఫూర్తి మాత్రం మారదు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే 3 ప్రాథమిక సూత్రాల ఆధారంగానే ఈ రాష్ట్రం ఏర్పడింది. ఆ అమరుల త్యాగాలను, ప్రజల పోరాటాలను గౌరవించుకుంటూ వారి ఆశయాలను నెరవేర్చే దిశగా పాలన సాగినప్పుడే నిజమైన బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది.